సైబర్ నేరాలపై అలర్ట్గా ఉండండి. తెలంగాణను సైబర్ సేఫ్టీ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. సీఎం రేవంత్. ప్రపంచం చాలా వేగంగా మారుతుంది. నేరాల శైలి కూడా మారుతుంది. పోలీస్ వ్యవస్థ దేశం మొత్తం ఒక యూనిట్లా పనిచేస్తేనే సైబర్ నేర అరికట్టగలం. తెలంగాణలో ప్రత్యేకమైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశాం. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ రోల్ మోడల్గా నిలుస్తుంది. సొమ్ము రికవరీల్లో సైబరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారు. ఇదంతా శుద్ధ అబద్ధం, శుద్ధ తప్పు. ఇదంతా ఏం చెప్తుందంతా తెలంగాణలో ఉన్నమాట వాస్తవమే. మనకి తెలంగాణలో దేశంలో ఎక్కడా లేనంత ఈ పర్టికులర్గా ఈ సైబర్ వాటి గురించి, సైబర్ నేరాల గురించి కావచ్చు, ఈ సైబర్ అప్డేట్స్ గురించి తెలంగాణలో మంచి మంచి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఎవరు లేనంత స్కిల్ఫుల్ పీపుల్ ఉన్నారు. కానీ చేసేవాడు ఎవడు? ఎవడు చేసేవాడు ఎవడు? దీని గురించి చెప్పేవాడు ఎవడు? ఎంతమంది ఉన్నారు టీము? సైబర్ నేరం జరిగితే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నా ఎంతమంది ఉన్నారు టీం? హ్యాకర్స్ ఎంతమంది ఉన్నారు? లేకపోతే వెరిఫికేషన్ డిపార్ట్మెంట్స్ ఎంతమంది ఉన్నారు? దానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవ్వరూ లేరు. చాలా పాయింట్ ఎక్కడో తక్కువ. మొన్న రీసెంట్గా ఒక ఉదాహరణ చెప్తాను నీకు. మాదే ఉందండి. ఏడదాకా ఎందుకు, ఎవరి గురించో ఎందుకు, మా గురించే చెప్పుకుంటాం మేము. ఇది మా ట్విట్టర్ హ్యాండిల్ అండి. ఇది మేము బోల్డ్ డబ్బులు పెట్టి బ్లూటిక్ కూడా కొన్నాం దీనికోసం. ఎంత 7,000 ఎంతో చిల్లర పెట్టి బ్లూటిక్ కూడా కొనుక్కున్నాం మేము. అయితే ఎవడో ఒక బాగా తెలివైన వాడు, తోపు ఎవడో మా దాన్ని హ్యాక్ చేశాడు. ఇదిగో హ్యాక్ చేసి వాడు పోస్టులు పెడుతున్నాడు. February 18th వాళ్ళ డేట్ ఎంత, 19th వాళ్ళు ఇంకా వాళ్ళు లేచినట్లేడు. Feb 18th నిన్న ఒక పోస్ట్ పడింది. రోజు పోస్టులు పెడతానే ఉన్నాడు. చూశారుగా, ఇదిగో రోజు పోస్టులు పెడతానే ఉన్నాడు. మా ట్విట్టర్ని హ్యాక్ చేశారు. ఎవరు చేశారో తెలియదు కానీ మా ట్విట్టర్ని, మా కొన్ని వాటిని హ్యాక్ చేసే ప్రయత్నం చేశారు. కొన్ని సక్సెస్ అయ్యారు, కొన్ని చేయలేకపోయారు, వేరే విషయం అది. సో దీని గురించి మేము ఏం చేసాం, వెంటనే విత్ ఇన్ నో టైం, అంటే కనీసం ఒక 3-4 అవర్స్ లోపుగానే మేము ఇది తెలుసుకొని వెంటనే, ఎందుకంటే గోల్డెన్ అవర్ అని ఉంటాయి, గోల్డెన్ టైం అని ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి సైబర్ క్రైమ్ వాళ్ళు, అరే నిజంగానే మనం ఈ గోల్డెన్ అవర్ లోపు ఒకవేళ ఏమన్నా కంప్లైంట్ చేస్తే పట్టించుకుంటారేమో అని చెప్పి దీనిపైన మేము సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసాం. సైబర్ క్రైమ్ కంప్లైంట్ ట్విట్టర్ వాడికి మెయిల్ పెట్టాం, ట్విట్టర్ వాడికి సపోర్ట్ చేసాం. ట్విట్టర్ వాడు పట్టించుకోవట్లేదు, అది వేరే విషయం. వాడికి డబ్బులు కావాలంతే. హ్యాక్ అయితే ఏంది, ఏమైతే ఏంది, కానీ ట్విట్టర్ వాడు పట్టించుకోవట్లా. సో సరే, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంది కదా, సైబరాబాద్ పోలీసులు ఉన్నారు కదా, చెప్తున్నారు కదా మేము తోపు తురుములో ఏమన్నా అయితే వెంటనే స్పందిస్తాము, మీరు గోల్డెన్ అవర్లో కంప్లైంట్ చేయండి అని చెప్తున్నారని చెప్పారు కదా. మేము వెంటనే కంప్లైంట్ చేసాం. ఇవాళ ఎంత అండి డేట్, 19th. అంటే మనం కంప్లైంట్ చేసి 20 రోజులైంది. మేము 31st January కంప్లైంట్ చేసాం. Jan 31st, Feb 1 మేము కంప్లైంట్ చేసాం. 20 days అయింది ఇప్పటి వరకు. ఎవ్వడు పట్టించుకోవాలి.